నేను చూసిన ఆసిఫాబాద్ జిల్లా కాకస్నగర్లో చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాసంపై కౌన్సిల్ సమావేశం నిర్వహించగా 30 మంది సభ్యులు హాజరయ్యారు. 21 మంది కౌన్సిలర్లు ఏకపక్షంగా చైర్మన్ సద్దాం హుసేన్ కు వ్యతిరేకంగా అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. దీంతో చైర్మన్ సద్దాం హుసేన్, వైస్ చైర్మన్ గిరీష్ పదవిని కోల్పోయారు. చూస్తాం ఆసిఫాబాద్ జిల్లా కాకస్నగర్లో చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాసంపై కౌన్సిలర్ సమావేశం నిర్వహించగా 30 మంది సభ్యులు హాజరయ్యారు. 21 మంది కౌన్సిలర్లు ఏకపక్షంగా చైర్మన్ సద్దాం హుసేన్ కు వ్యతిరేకంగా అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. దీంతో చైర్మన్ సద్దాం హుసేన్, వైస్ చైర్మన్ గిరీష్ కుమార్ పదవిని కోల్పోయారు. చూస్తున్నాం ఆసిఫాబాద్ జిల్లా కాకస్నగర్లో చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాసంపై కౌన్సిల్ సమావేశం నిర్వహించగా 30 మంది సభ్యులు హాజరయ్యారు. 21 మంది కౌన్సిలర్లు ఏకపక్షంగా చైర్మన్ సద్దాం హుసేన్ కు వ్యతిరేకంగా అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. దీంతో చైర్మన్ సద్దాం హుసేన్, వైస్ చైర్మన్ గిరీష్ కుమార్ పదవిని కోల్పోయారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. ఇటు మా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కాగజ్నగర్ మున్సిపల్ చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి ఇటు కౌన్సిలర్లు గత నెల 21వ తేదీన అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్ కు అందజేయడంతో ఈ నెల 20వ తేదీ అంటే నేడు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా ఇటు అందరికీ కౌన్సిలర్లతో పాటు ఇటు చైర్మన్ తో వైస్ చైర్మన్ కూడా నోటీసులు అందజేశారు. మరి నేడు అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశాన్ని ఉదయం 11:30 గంటలకు కాగజ్నగర్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్నటువంటి సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించి అవిశ్వాస తీర్మానం బలపరిచేందుకు 21 మంది కోరం సభ్యులు అవసరం ఉండగా మొత్తం కాగజ్నగర్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కౌన్సిలర్లు 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మరి దీనికి సంబంధించి కోరం 21 మంది సభ్యులు ఉండగా గత నెల ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి 24 మంది సభ్యులు సంతకాలతో కూడినటువంటి నోటీసులు కలెక్టర్కు అందజేయడంతో హేమంత్ సహదేవరావుకు అందజేయడంతో నేడు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన బలపరీక్ష నిరూపించేందుకు కూడా ఇటు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఇటు మన మొత్తం 24 మంది కౌన్సిలర్లకు గాను వీరు అందరినీ క్యాంపుకు తరలించారు. మరి దీనికి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్నటువంటి కౌన్సిలర్లు అందరూ సొంత పార్టీ కౌన్సిలర్లే కావడం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి ఈ విషయం. అయితే ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్లు కూడా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మన ఇతర పార్టీకి సంబంధించిన అంటే స్వపక్ష ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్యే అభ్యర్థి కాకుండా వేరే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు ఇచ్చారని వారికి రహస్యంగా వారికి మద్దతు తెలిపారని చెప్పినటువంటి ఆరోపణలతో పాటు స్థానికంగా మంచిర్యాల మన కాగజ్నగర్ మున్సిపల్ పట్టణంలో ఉన్నటువంటి అభివృద్ధిలో కూడా ఎలాంటి సహకరించడం లేదన్నట్టు ఆరోపణలు చేస్తూ వారు ఈ అవిశ్వాసానికి ముందుకొచ్చారని చెప్పి తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఎక్స్ అఫిషియల్స్ ఇంకా ఎమ్మెల్యేతో పాటు మిగిలిన 30 మంది కౌన్సిలర్లకు నోటీసులు అందజేయడంతో మొత్తం 21 మంది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారో వారికి సంబంధించిన కౌన్సిలర్లు అందరూ అవిశ్వాస తీర్మానంలో క్యాంపు నుంచి నేరుగా సమావేశం మందిరానికి హాజరయ్యారు. మరి దానికి సంబంధించి బలపరీక్షను ప్రిసైడింగ్ అధికారిగా ఆర్డీఓ సురేష్ ఆధ్వర్యంలో ఈ బలపరీక్ష నిర్వహించారు. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కోరంకి మద్దతుగా కోరం అయితే ఎవరైతే సభ్యులు ఉండాలో 21 మందికి సంబంధించినటువంటి కోరం సభ్యుల మద్దతు తెలపడంతో వారి అవిశ్వాసం నెగ్గింది. దీనికి సంబంధించి చైర్మన్ ఎవరైతే ఉన్నారో సద్దాం హుస్సేన్ తో పాటు వైస్ చైర్మన్ ఉన్నటువంటి గిరీష్ కుమార్లపై అవిశ్వాసం నెగ్గడంతో వాళ్ళు పదవులు కోల్పోయారని చెప్పేసి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి ఆర్డీఓ సురేష్ ప్రకటించారు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు మంచిర్యాల జిల్లాతో పాటు ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో కూడా అవిశ్వాసాలకు తెరలేచింది. మొత్తం ఇటీవల జరిగినటువంటి ఏకపక్షంగా జరిగినట్టు తీర్పిచ్చినటువంటి ప్రజలు గతంలో ఏదైతే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలకు సంబంధించినటువంటి
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి హస్తగతమైనటువంటి పురపాలక సంఘాలన్నీ ఇప్పుడు నేడు కాంగ్రెస్ హస్తగతం అవుతున్నటువంటిగా తెలుస్తా ఉంది వివరం. థ్యాంక్ యూ నరేష్ ఫర్ ది అప్డేట్స్. ఈరోజు కాగజ్ నగర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం మేము కౌన్సిలర్ సభ్యులం, మహిళా సభ్యురాలు అందరం కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మా చైర్మన్ మీద ఈరోజు అవిశ్వాస తీర్మానానికి మా అందరి కౌన్సిలర్ సభ్యులు సహకరించినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు 4 సంవత్సరాల నుంచి ఏ విధమైన అభివృద్ధి జరగలేదు, అన్ని విధాల ఏ విధమైన మున్సిపాలిటీ డెవలప్మెంట్ లేక ఈరోజు ఒక కౌన్సిలర్ సభ్యులందరం కలిసి ఒక మంచి నిర్ణయానికి వచ్చి ఈరోజు మేము సద్దాం హుసేన్ పై అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగింది. దానికి మా మద్దతు ఉన్నది. అందరం ఎవ్వరు కూడా ఏ విధంగా ఆశించకుండా అందరూ మనస్తృప్తిగా అందరికి విరక్తి చెంది ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే సాబ్ కోనేరు కోనప్ప గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఏది చెబితే అది దానికి 100% మేము కట్టుబడి ఉన్నాం. మీకు ఇప్పుడు అభివృద్ధి జరిగింది, మెయిన్ రోడ్డు, సెంటర్ లైటింగ్ ఆ విధమైనది కాదు కదా. ప్రతి ఒక్క వార్డు 30 వార్డులు డెవలప్మెంట్ కావాలి. ఆ విధంగా కాలే. మళ్ళీ అందుబాటులో లేకుండే మా చైర్మన్ మాకు ఏ విధమైన ఎవరికి అందుబాటులో లేకుండే అందుకు అన్ని విధాల మాకు విరక్తి చెంది మేము అవిశ్వాసం పెట్టినాం. లేకుంటే ఇంతమంది పెట్టాం కదా. ఈరోజు కాగజ్ నగర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం మేము కౌన్సిలర్ సభ్యులం